హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మోక్షియన్ చైతు ఛానల్. చిల్లీ గార్లిక్ ప్రాన్స్ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఒక 10 నుంచి 12 వెల్లుల్లిని, ఒక 2 ఇంచుల అల్లాన్ని తీసుకోవాలి. వాటిని చాలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 2 ఉల్లిపాయలను తీసుకుని వాటిని కూడా చాలా చిన్నగా కట్ చేసి సైడ్ని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడిగా అయ్యాక దాంట్లో 1/2 స్పూన్ వరకు మస్టర్డ్ సీడ్స్ వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి గరం మసాలా దినుసుల్ని కొద్దిగా దంచి వేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయ్యాక దాంట్లోకి 2 ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిని వేసి అవి కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు దాంట్లోకి ఇక్కడ నేను 250 గ్రామ్స్ వరకు రొయ్యలను తీసుకుంటున్నాను. అవి వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కారపొడి, గరం మసాలా వేసుకోవాలి. ఆ మసాలాలన్నీ కూడా రొయ్యలకు పట్టేలా బాగా ఫ్రై చేసుకోవాలి. అంతటిని కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. రెండు నిమిషాల తర్వాత చూస్తే రొయ్యలు అనేవి ఫ్రై అయ్యాయి. అంతటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి 1/2 స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ టమాటో కెచప్, సోయా సాస్ 1/2 స్పూన్, షెజ్వాన్ సాస్ 1 స్పూన్ వరకు వేసుకోవాలి. అవన్నీ వేసుకున్నాక ఒకసారి అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అలా ఉడకనివ్వాలండి. ఎంతో టేస్టీగా ఉండే చిల్లీ గార్లిక్ ప్రాన్ అనేది రెడీ అయిందండి. రైస్ రోటీలోకి లేదు అంటే ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.